టర్కీ భూకంపంతో వణికిపోతుంది. రాత్రి 11 గంటల సమయంలో వచ్చినటువంటి భూకంపం వల్ల ప్రాణ నష్టం లేకపోయినా చాలా జీవితాలు అయితే అతలాకుతలమైపోయాయి. కొన్ని షాపులు కూలిపోయాయి. ఈ విషయం బయటికి చెప్పలేదు కానీ దాదాపు ఈ భూకంపం సిందిర్గి అనే ఒక పట్టణం, పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ పట్టణం కేంద్రంగా వచ్చింది. కింద 6 కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ యొక్క భూకంపం ఇస్తాంబుల్ వరకు వ్యాపించి ఇస్తాంబుల్ కూడా వణికించేసింది. మొత్తం 320 కిలోమీటర్ల మేర ఈ భూకంప సంభవం అయితే జరగడం జరిగింది. మొత్తం దీని ఎఫెక్ట్ 300 కిలోమీటర్ల పైగానే ఉందన్నమాట. సిందిర్గి పట్టణంతో పాటు ఇస్తాంబుల్, ఇజ్మీరు మరికొన్ని పట్టణాలు కూడా ఇది ఎఫెక్ట్ చూపించింది, వణికిపోతాయి. ఇంతకుముందు 2023లో వచ్చినప్పుడు 59,000 మంది 60,000 మంది చనిపోయారు. అప్పుడే మనం వీళ్ళకి హెల్ప్ కూడా చేసాం. అయితే మనకి ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపడానికి అలాగే మరికొన్ని మీటింగులు కూడా జరుగుతున్నాయి ఇస్తాంబుల్లో. రాత్రి వచ్చినటువంటి వణికితో మిగతా వాళ్ళందరూ కూడా వణికిపోయారు. ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపుదామని ఇక్కడ మీటింగ్ పెడితే ఇక్కడేమొచ్చేసి వణికించేసి. ఇలాంటి పరిస్థితి టర్కీకి ఇది మామూలేం కాదు. గత 3 నెలల్లో ఇది 3వసారి రావడం. టర్కీ ఫాల్ట్ లైన్లో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు భూకంపాలు వస్తుంటాయి. టర్కీలో, ఆఫ్ఘనిస్తాన్లో, అలాగే జపాన్లో, రష్యాలో ఇలా ఎప్పుడూ కూడా భూకంపాలకి ప్రభావితం అవుతూ ఉంటాయి.